హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నేను ముందుకి నేను ఒక DIY తో వచ్చేసాను. ఏంటంటే ధూప్ స్టిక్స్ మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఎలా అంటే ఫ్లవర్స్ ఉంటాయి కదా, మనం దేవుడికి పెట్టిన ఫ్లవర్స్ కానీ లేకపోతే నార్మల్ ఇంట్లో ఉన్న పూని డ్రై చేసుకొని వాటిని ఇలా ఫైన్ పౌడర్ లా చేసుకోవాలి. అంటే మీకు మెత్తగా కావాలి అనుకుంటే మరి మెత్తగా చేసుకోవచ్చు, లేదు ఇలా ఓకే అనుకుంటే ఇలా చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మీకు కావాలి అనుకుంటే దాల్చిన చెక్క ఉంటుంది కదా, అది కానీ ఇంకొకటి క్లోవ్స్ ఉంటాయి, ఈ రెండు యాడ్ చేసుకోవచ్చు. అది మీకు కావాలంటే అంటే ఆప్షనల్ కంప్లీట్ గా. సో దీంట్లో మనం ఇది ఇలా పౌడర్ ఉంది కాబట్టి మనం షేప్ ఎలా చేసుకోవచ్చు. అంటే మీకు ఐస్ క్యూబ్ ప్లేస్ ఉంటే ఐస్ క్యూబ్ ప్లేస్ లో పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్ హ్యాండ్ చేసుకుని హ్యాండ్ చేస్తున్నాం. ఇందులో మనకి అంటే లైక్ ఆ షేప్ రావడానికి గీ మీకు ఎంతైతే కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. అండ్ హనీ కూడా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేస్తున్నా. ఇదంతా కాదు అంటే దీంతో ఒకవేళ అవ్వలేదు అనుకుంటే మీరు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వాటర్ కూడా పక్కన తెచ్చి పెట్టేసుకున్నాను. సో మనం ఫస్ట్ ఇందులో హనీ వేద్దాం. అందులో ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయాను అంటే అగరబత్తి సారీ అది క్యాన్సర్ బిల్లలు ఉంటాయి కదా, హారతి కర్పూరం, అవి కూడా మీరు పేస్ట్ చేసుకునేటప్పుడు పెట్టుకోవచ్చు, ఇందులో యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో మనం ఇంకొకటి సాంబ్రాణి కూడా ఆప్షనల్ అనమాట, మీకు కావాలనుకుంటే చేసుకోవచ్చు, లేదు అంటే మీరు ఎలాగో అంటే ఇది అంతా ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత లైట్ అంటే దేవుడు వెలిగిస్తారు కదా, అప్పుడు మీరు దాని మీద కూడా సాంబ్రాణి చల్లుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ మనం హనీ యాడ్ చేసుకున్నాం. ఎంత కావాలో అంత చూసుకొని యాడ్ చేసుకోండి. ప్రస్తుతానికి ఇంత యాడ్ చేశాను నేను. సో ఇప్పుడు మనం దీన్ని కలిపేసుకొని మంచిగా, నాకు తెలిసి ఇందులో హనీ గీ రెండు ఎక్కువ పెట్టవచ్చు. మీకు అంటే రెండు అందుబాటులో లేవు అనుకుంటే కొంచెం వాటర్ వేసి మీరు డ్రై చేస్తారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. హనీ కూడా మీ ఇష్టం, అంటే లైక్ ఒరిజినల్ ఉంటే ఒరిజినల్ వేసుకోవచ్చు. నేనైతే డాబర్ వాళ్ళది హనీ వాడుతున్నాను. ఈ గీ అయితే మేము ఇంట్లోనే తయారు చేసుకున్నాము, కొంతమంది మనం ఇంట్లో చేసుకోవడం బెటర్ కాబట్టి ఇది మంచిగా కలిపేసుకున్నాం. గీ ఎక్కువ పడుతుంది కాబట్టి నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ కూడా మీకు ఎంత కావాలో అంతే చూసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఇది అది అయిపోతుంది, లేకంటే ఏంటంటే వాటర్ అయిపోతుంది, అప్పుడు మీకు చేయడానికి అవ్వదు. కాబట్టి మనం ఇలా ఫైన్ పేస్ట్ చేసుకున్నాక నేను ఫస్ట్ అయితే చేసి చూపించాను, ఇలా వస్తుంది. ఇలా చేసుకోవచ్చు, అంటే నేను కోన్ షేప్లో చేసాను, అవి ఈజీగా ఉంటాయి కాబట్టి. సో దీన్ని ట్రై చేశాక మనకి యూస్ చేయడం తెలుస్తుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనం సేమ్ మళ్ళీ మీకు ఏ షేప్ నచ్చితే అలా చేసేసుకొని మీకు కంఫర్టబుల్ అయ్యే దాంట్లో చేసుకోండి. నేను అంటే ఒక్కొక్కటి నాకు ట్రై అంటే నాకు కుదిరిన షేప్స్లో నేను చేసుకుంటాను, మీకు ఏ షేప్ కుదిరితే షేప్ చేసుకోండి. సో గైస్ మేము చేసుకున్న ప్యాంట్కి ఇన్ని వచ్చాయి. ఇది మాకు ఈజీగా ఒక 3 to 6 months వస్తుంది అనమాట. ఇందులో మీకు ఒక యూనిక్ పీస్ చూపిస్తాను, అది ఎవరో కాదు చేసింది, మా చెల్లి చేసింది అనమాట. చూడండి కనిపిస్తుందా, ఇది ఇలా కింద ప్లేట్ లాగా చేసింది, పైన కోన్ లాగా అనమాట. మేము నార్మల్గా అంటే ఇలా చేసాము కోన్ లాగా, తను నార్మల్ ప్లేట్ లాగా చేసి ఇలా చేసింది అనమాట. తను చేసింది కూడా బాగుంది. ఇంకొకటి కొన్ని చేసింది, అవి కూడా చూపిస్తాను. ఇది సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. ఇలాంటి DIYs ఇంకా మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు చేసి చూపించేస్తాను. థ్యాంక్ యూ గైస్, బై బై.